RTI Live News. Ask for right. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథశాల నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన. 7 శనివారాల దేవుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథానికి 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రథశాలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆర్టీఓ శ్రీకర్లు శంకుస్థాపన చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు సత్యానందరావులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఎప్పటి నుంచో వాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలాసార్లు అనుకున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇంతవరకు ఒక 5-6 దేవాలయాలు, ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి. అటు సింహాచలం సింహాద్రప్పన్న కానీ, ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ, బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ, తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ, ఇటువంటి 5-6 దేవాలయాలు, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, ఒక 6-7 దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ 6-7 దేవాలయ సరస్సుల్లో చేరడం చాలా ఆనందం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి. తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది. భక్తులు విపరీతంగా ఒక నమ్మకం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు వెళ్ళిసారంతా 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందని చెప్పి వాడవాడలా ప్రతి మనిషికి ఇది చేరువైంది. కాబట్టి విపరీతంగా భక్తులు తాకిడి పెరిగింది. దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకి వసతి కానీ, అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆలయ కమిటీలు కూడా ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చాం. 3 కేటగిరీల్లో ఉన్నాయి. ముందు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీలన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఒక వారం 10 రోజుల్లోనే అవన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఫేజ్లో ఈ మధ్యన మీరు చాలామంది అనుకోవచ్చు, చాలా రోజులైంది మా ఆలయానికి మరి ధర్మకర్తలు మండలేయడం లేదని. ఇది ప్రముఖ దేవాలయాల సరస్సుని చేరింది కాబట్టి ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరగానే దీనికి కమిటీ కూడా వేసి ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం.